Hello everyone, welcome to Sankalp Academy for Competitive Exams. మనందరికీ తెలుసు FBO నోటిఫికేషన్ వచ్చేసింది అని చెప్పేసి, రైట్? సో ఏపీ వాళ్ళందరూ కూడా ఎవరైతే FBOని టార్గెట్ చేస్తూ ఉన్నారో, సో దిస్ ఇస్ అ వెరీ బిగ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, రైట్? అండ్ FBOని ప్లాన్ బీగా పెట్టుకొని ఫర్దర్గా ఇంకా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కూడా దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ, రైట్? సో నోటిఫికేషన్ వచ్చింది, బట్ స్టిల్ దెర్ ఆర్ సో మెనీ డౌట్స్. అంటే ఎవరు ఎలిజిబుల్ ఉంటారు, ఓకే, అండ్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, ఓకే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఓకే, ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఓకే, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి. అండ్ అలాగే ఏంటి సిలబస్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ డౌట్స్ ఉంటాయి, అండ్ దాని రిలేటెడ్ ప్రిపరేషన్, ఇవన్నీ కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి, రైట్? సో దిస్ వీడియో విల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్, ఓకేనా? సో ఫస్ట్ నోటిఫికేషన్ రిలేటెడ్ కొన్ని బేసిక్ ఆస్పెక్ట్స్ చూద్దాము, లైక్ ఏజ్ ఎక్సెట్రా ఇవన్నీ, ఓకేనా? సో మనకి ఏంటి నోటిఫికేషన్ 691 పోస్ట్కి రిలీజ్ చేశారు, రైట్? సో దిస్ ఆల్సో ఇంక్లూడ్స్ ఏంటి ఫ్రెష్ పోస్ట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయన్నమాట, ఓకేనా? సో ఈ 691 పోస్టులకి అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి అని అంటే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 16th July టు ఓకే 5th of August, ఓకే, 5th of August వరకు అప్లికేషన్ డేట్ ఉంది మనకి, ఓకే? అండ్ ఎవరు ఎలిజిబుల్, ఏజ్ ఎలిజిబిలిటీ చూస్తే 18 to 30 years వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఉన్నారు, ఓకేనా? అయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అని అంటే మనకి ఇక్కడ 691 పోస్టులు ఉన్నాయి కదా, ఓకే? 691 పోస్టులకి ఒకవేళ ఇంటూ 200, ఓకే, అప్లికేషన్ అంటే పర్ ఎవ్రీ పోస్ట్ మోర్ దెన్ 200 అప్లికేషన్స్ వస్తే అప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది మనకి, ఓకేనా? దెన్ ఫాలోడ్ బై means examination and followed by walking test, ఓకేనా? and followed by computer proficiency test, ఓకేనా? కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ చేసే ఒక ఎగ్జామ్ కూడా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ హౌ ద ఎగ్జామ్ గోస్, ఓకే? సో ఇంకా మరి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అని అంటే ఎస్పెషల్లీ హైట్ గురించి చూస్తే ఏంటి అని అంటే మెన్కి, ఓకే, మెన్కి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అని అంటే షుడ్ నాట్ బి లెస్ దెన్ 163 సెంటీమీటర్స్. 163 సెంటీమీటర్స్ కంటే మెన్ హైట్ తక్కువ ఉండకూడదు అనమాట, ఓకేనా? అండ్ విమెన్కి వచ్చేసరికి ఓకే విమెన్ 150 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు, ఓకేనా? 150 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు, ఫైన్. సో దీస్ ఆర్ ద ఫిజికల్ రిక్వైర్మెంట్స్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వాకింగ్ టెస్ట్కి వచ్చేసరికి ఏంటి అని అంటే మెన్ 25 కిలోమీటర్స్ 4 hours వాక్ చేయాలి, ఓకేనా? అండ్ విమెన్ వచ్చేసి ఏంటి అని అంటే 16 కిలోమీటర్స్ 4 hours వాక్ చేయాలి, ఓకేనా? సో ఇక్కడ ఈ క్రైటీరియా చూస్తారు, ఓకే? అండ్ స్టార్టింగ్లో ఏంటి అని అంటే మనకి హైట్ క్రైటీరియా చూస్తారు అనమాట, ఓకేనా? అండ్ అలాగే మనకి ఏంటి అని అంటే ఇది బేసికల్గా ప్రిలిమ్స్, స్క్రీనింగ్, మెయిన్స్ అండ్ వాకింగ్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది కదా. సో మరి ప్రిలిమ్స్లో ఎలా ఉంటుంది అని అంటే ప్రిలిమ్స్ ఈజ్ ఫర్ 150 మార్క్స్, ఓకేనా? ఓకే, 1 minute, ఓకే? సో ప్రిలిమ్స్ ఏంటి మనకి 150 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో ఏంటి అని అంటే మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి 2 ఉంటాయి, ఓకే? సో పార్ట్ ఏలో ఏంటి అని అంటే మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది అనమాట. ఇది ఏంటి 75 మార్క్స్కి ఉంటుంది, ఓకేనా? 75 మార్క్స్ అండ్ ఏంటి 75 minutes, ఓకేనా? అండ్ పార్ట్ బికి వచ్చేసరికి మనకి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఈ 2 కూడా SSC స్టాండర్డ్లోనే ఉంటాయి. సో బేసికల్గా దీని క్వాలిఫికేషన్ ఏంటి, ఇంటర్మీడియట్ వాళ్ళు ఎలిజిబుల్, రైట్? ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో ఆర్ ఈక్వలెంట్ టు ఇంటర్మీడియట్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటారు. కాబట్టి ఏంటి ఎగ్జామ్ ఏ స్టాండర్డ్లో ఉంటుంది, SSC స్టాండర్డ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొన్ని పార్ట్స్ ఆఫ్లో. సో ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఈ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ మనకి ఏంటి అని అంటే SSC స్టాండర్డ్లో చూస్తారనమాట. సో ఈ 2 కలిపి మనకి 150 మార్క్స్ ఉంటుంది. అండ్ పాయింట్ టు బి రిమెంబర్డ్ ఏంటి అని అంటే ఇక్కడ 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంది, ఓకేనా? 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. దీనివల్ల ఏంటి అని అంటే ఎవరైనా ఫ్లూక్లో ఆన్సర్ పెట్టేయాలి అనుకునే వాళ్ళకి కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది, రైట్? సో ఈ 1/3 నెగిటివ్ మార్కింగ్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ప్రిలిమ్స్ మెయిన్స్కి కూడా సేమ్ 1/3 మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఓకే? సో దీంట్లో ఏంటి ఫస్ట్ ఒకసారి మనం ఏంటి అని అంటే మనం
స్క్రీనింగ్ టెస్ట్ రిలేటెడ్ ఓకే పార్ట్ ఏ సిలబస్ ఏముంది అని చూస్తే ఓకే ఫస్ట్ మనకి జనరల్ సైన్స్ ఉంది ఓకే సో జనరల్ సైన్స్లో మనకి కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దేర్ ఇంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ సో డే టు డే లైఫ్లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీని ఎలా వాడుతున్నాము ఓకేనా దాని రిలేటెడ్ అప్లికేషన్స్ ఎక్కడ యూస్ చేస్తున్నాము ఇప్పుడు మనం చూస్తాము ఏఐ కానీ లేకపోతే 3D ప్రింటింగ్ కానీ ఇలాంటి అన్ని డెవలప్మెంట్స్ని మన డే టు డే లైఫ్లో ఎలా వాడుతున్నాము అనేది ఈ ఆస్పెక్ట్స్ అనమాట ఓకే కాంటెంపరీ డెవలప్మెంట్స్ అని అంటున్నారు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కరెంట్ ఈవెంట్స్ ఏంటి నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓకే నేషనల్ లెవెల్లో ఉన్న న్యూస్ అలాగే ఏంటి అని అంటే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అడుగుతారు ఫైన్ నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఇండియా సో ఎస్పెషల్గా ఇదేంటి అని అంటే సోషల్ ఎకనామికల్ కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బోత్ ఏపీ అండ్ ఇండియా ఓకేనా సో మనకు సోషల్ ఆస్పెక్ట్స్ అడుగుతారు ఎకనామిక్ పొలిటికల్ అండ్ ఆల్సో కల్చరల్ ఆస్పెక్ట్స్ని ఫోకస్ చేయాలి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే అండ్ అలాగే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ పైన కూడా మనము ఫోకస్ చేయాలి ఓకేనా ఫైన్ 1857 నుంచి ఓకే 1857 నుంచి 1947 వరకు ఒక స్పెషల్ ఫోకస్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఫోకస్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ సో మనకి ఏంటి జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్ కోస్టల్ స్టేట్ కాబట్టి సో ఎలాంటి కోస్టల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని ఎగ్జామ్లో అడుగుతారు అనేది దాని బేస్డ్గా మన ఫోకస్ ఉంచాలి అనమాట ఓకేనా నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ ఈ రెండు కలిపి 5th సబ్సెక్షన్లో ఉన్నాయి సో కంట్రీ యొక్క పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది ఓకే సో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటా ఓకేనా సో స్టేట్స్ ఎలా ఉన్నాయి ఫెడరలా యూనిటరీయా ఓకేనా సో ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది ఈ పొలిటికల్ సిస్టమ్ గురించి ఉంటుంది అండ్ అలాగే ఎస్పెషల్గా ఇక్కడ మనకి రూరల్ డెవలప్మెంట్ అనే ఒక ఆస్పెక్ట్ ఇచ్చాడు కాబట్టి ఏంటి ఆబ్వియస్గా మనము పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే 73rd ఓకే 73rd అండ్ 74th అమెండ్మెంట్స్ రిలేటెడ్ కంపల్సరీ చూసుకోవాలి అండ్ రూరల్ డెవలప్మెంట్ అని అన్నాడు కాబట్టి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటి అని అంటే విల్ రీడ్ అబౌట్ ఆల్ ద స్కీమ్స్ ఓకేనా స్కీమ్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రూరల్ డెవలప్మెంట్ రిలేటెడ్ అండ్ ఆల్సో ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా సో మనకి మన ప్లానింగ్ సిస్టమ్ ఉండింది కదా సో ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది కానీ అంతకుముందు మనకి ప్లానింగ్ కమిషన్ ఉండింది రైట్ సో అప్పుడు ఆ ప్లానింగ్ కమిషన్ రిలేటెడ్ ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఏమేమి తీసుకొని వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి 1991 నుంచి మనకి ఎకనామిక్ రిఫార్మ్స్ స్టార్ట్ అయ్యాయి సో దాని రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని కూడా మనం ఇక్కడ పాలిటీ అండ్ ఎకానమీలో చదువుతాము ఫైన్ నెక్స్ట్ ఇక్కడ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఇన్ఫరెన్సెస్ సో ఇది ఏంటి అని అంటే మనం బేసికల్గా 10th స్టాండర్డ్లోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఓకేనా మెంటల్ ఎబిలిటీ రిలేటెడ్ కూడా ఓకే నెక్స్ట్ అలాగే ఏంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనం రాయబోయే ఎగ్జామ్ ఏంటి FBO రైట్ సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రిలేటెడ్ కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఆస్పెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లో మనకు తెలిసి మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి ఈచ్ గోల్ దేని గురించి చెప్తుంది అనేది మనం చూడాలి అండ్ అలాగే దాని రిలేటెడ్ స్కీమ్స్ ఏమైనా మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంట్రడ్యూస్ చేసిందా దాని రిలేటెడ్ న్యూస్లో రీసెంట్గా ఏదైనా నీతి ఆయోగ్ యూజువల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని ఇండియాలో చూసేది నీతి ఆయోగ్ అనమాట సో దాని రిలేటెడ్ ఏదైనా రిపోర్ట్ రిలీజ్ చేసిందా ఆ రిపోర్ట్లో మన స్టేట్ యొక్క స్టేటస్ ఏంటి ఏ స్టేజ్లో ఉంది అనేది ఇంపార్టెంట్ అవుతుంది అనమాట ఓకేనా ఫైన్ నెక్స్ట్ ఇంకోటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇందాకే అనుకున్నాం కదా ఏపీ బీయింగ్ కోస్టల్ స్టేట్ మనకి ఏంటి కొన్ని టైప్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి అక్కర్ అవుతాయి ఎగ్జాంపుల్ ఏంటి సైక్లోన్స్ కానీ ఫ్లడ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ డిజాస్టర్స్ రైట్ సో ఆ డిజాస్టర్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ని ఓకేనా సో వర్నరబుల్ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ ఆఫ్ ఏపీ సో మనకి తెలుసు ఎర్త్క్వేక్ జోన్స్ ఏముంటాయి సైక్లోన్ జోన్స్ ఏముంటాయి ల్యాండ్ స్లైడ్ జోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా మనం ఏంటి అని అంటే ఒక వర్నరబిలిటీ ప్రొఫైల్గా మనం తయారు చేస్తాము అండ్ దాని బేస్డ్గానే మనం ఏం చేస్తాము అని అంటే మనం మేనేజ్ చేస్తాము ఓకేనా ఎలా ప్రివెంట్ చేయాలి లేకపోతే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అనేది మనం ఇక్కడ చూస్తామన్నమాట ఓకేనా అండ్ దానికి గల కాజెస్ ఓకే కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎర్త్క్వేక్ సునామీ ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ ఎక్సెట్రా అని మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఇక్కడ మెన్షన్ చేసిన ఈ ఆస్పెక్ట్స్ పైన ఫోకస్ చేస్తే సరిపోతుంది ఏంటి ఎర్త్క్వేక్ సైక్లోన్స్ సునామీ
ఫ్లడ్స్ అండ్ డ్రాట్స్, ఓకేనా. సో దాని కాజెస్ ఏంటి, దాని ఎఫెక్ట్స్ ఏంటి, ఎలా ఈ ఎర్త్ క్వేక్ కాజ్ అవుతుంది, ఎలా సునామీ వస్తుంది, ఎలా ఫ్లడ్స్ వస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. అండ్ దాని తర్వాత వచ్చే పర్యవసానాలు అంటే వాట్ ఆర్ ఇట్స్ ఎఫెక్ట్స్ అనేది కూడా మనం చూడాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఏంటి, ఇవన్నీ న్యాచురల్ డిజాస్టర్స్, అంటే బై ద నేచర్ ఇలాంటి డిజాస్టర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మరి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కూడా ఉంటాయి కదా, అవి ఏంటి అని అంటే లైక్ సమ్ ఫార్మా కంపెనీస్ నుంచి ఏంటి గ్యాసెస్ రిలీజ్ అవ్వడము, ఓకేనా, లేకపోతే న్యూక్లియర్ డిజాస్టర్స్ జరగడము, రైట్, లేకపోతే ఇంకేదైనా మ్యాన్మేడ్ అంటే స్టాంపేడ్, తొక్కిసలాట, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏంటి అని అంటే అవన్నిటిని కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందకే కన్సిడర్ చేస్తామన్నమాట. సో దానికి సంబంధించి ప్రివెన్షన్ ఎలా ఉండాలి, స్ట్రాటజీస్ ఎలా ఉండాలి అనేది కూడా మనం ఈ సిలబస్లో చూస్తాం. ఫైన్, అది పార్ట్ ఏ. ఓకే, సో పార్ట్ బికి వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే ఓకే, సో పార్ట్ ఏలో మనం ఏం చూసాము, వీ హ్యావ్ సీన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ చూసాం, ఓకేనా. సో పార్ట్ బిలో ఏంటి, జనరల్ సైన్స్, ఓకేనా, జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్, ఇది మనకి 10th స్టాండర్డ్ వరకు సరిపోతుంది అనమాట. సో దీంట్లో ఉన్న ఆస్పెక్ట్స్ ఒకసారి చూద్దామా. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ది సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. మనకు తెలుసు సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఉంటాయి, 2 types ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. సో రెన్యూవబుల్ అంటే ఏంటి, విచ్ డజంట్ ఎగ్జాస్ట్, ఓకేనా, మనకు కంటిన్యూస్గా ఎనర్జీ సోర్స్గా వస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, సోలార్ ఎనర్జీ ఈజ్ అ రెన్యూవబుల్ రిసోర్స్, రైట్. నెక్స్ట్ ఏంటి, టైడల్ కానీ, ఓకే, సోలార్, హైడ్రో, బయోగ్యాస్, హైడ్రోజన్, ఇవన్నీ కూడా జియోథర్మల్, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మనకి రిన్యూవబుల్ రిసోర్సెస్, రైట్, రిన్యూవబుల్ రిసోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. మరి నాన్ రిన్యూవబుల్ అంటే ఏంటి, ఆబ్వియస్గా ఫాజిల్ ఫ్యూయల్ గుర్తు రావాలి మనకి. సో ఫాజిల్ ఫ్యూయల్లో మనకి ఏంటి, పెట్రోలియం, కోల్, ఓకే, డీజిల్, ఇవన్నీ కూడా న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా మనకి నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ అనమాట. సో దీని రిలేటెడ్ కొన్ని బేసిక్స్ అయితే మనం చూస్తాము. ఓకే, రిన్యూవబుల్ అండ్ నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ లివింగ్ వరల్డ్. ఓకే, లివింగ్ వరల్డ్లో ఏంటి అని అంటే ఇక్కడ లైఫ్ ప్రాసెసెస్ చూస్తాము, ఓకేనా. అంటే ఏంటి, సచ్ యాజ్ న్యూట్రిషన్, మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్, ఓకేనా. సో దీంట్లో ఎస్పెషల్గా మనకి ఏంటి అంటే ఆటోట్రోఫిక్, హెట్రోట్రోఫిక్ అండ్ ఏంటి సప్రోఫైట్స్ అండ్ పారాసైటిక్. సో బేసికల్గా మనకి న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుంది, తింటే వస్తుంది, రైట్. సో దానికి సోర్సెస్ ఏంటి, కొన్ని ఏమో ఆటోట్రాఫిక్, సెల్ఫ్గా అవే దాని యొక్క ఫుడ్ని డెవలప్ చేసుకుంటాయి, రైట్. నెక్స్ట్ కొన్ని హెట్రోట్రాఫిక్స్ ఉంటాయి, ఏంటి వేరే యానిమల్స్ పైన లేకపోతే వేరే సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ పైన డిపెండ్ అవుతాయి. కొన్ని ఏంటి పారాసైట్స్ ఉంటాయి, అంటే డెడ్ వాటిపైన డిపెండ్ అవ్వడం. సర్పోఫైట్స్ అంటే సాప్రోఫైట్స్ అంటే అదే అనమాట. సో డెడ్ వాటిపైన, డిగ్రేడబుల్ వాటిపైన డిపెండ్ అవుతాయి అన్నమాట. సో అలాంటి వాటి గురించి మనం ఇక్కడ లైఫ్ ప్రాసెసెస్లో చూస్తాము, ఓకేనా. నెక్స్ట్ న్యూట్రిషన్ ఆఫ్ ప్లాంట్స్. సో న్యూట్రిషన్ ఆఫ్ ప్లాంట్స్ ఎలా వస్తుంది ప్లాంట్స్కి అని అంటే త్రూ ఫోటోసింథసిస్, రైట్. నెక్స్ట్ న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ ఎలా, లైక్ అమీబా అండ్ గ్రాస్ హోపర్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఇక్కడ చూస్తాం అనమాట. నెక్స్ట్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, ఓకేనా. మనం స్కూల్ డేస్లో చూసుంటాం కదా, ఆ డయాగ్రామ్స్ కూడా అన్ని డ్రా చేసి ఉంటాం, రైట్. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనగానే వాట్ ఆర్ ద ఆర్గన్స్ దట్ ఇన్వాల్వ్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనకి క్లియర్, ఒకసారి ఆ ప్రాసెస్ అంతా కూడా మనకు ఒక ఐడియా ఉండాలి. నెక్స్ట్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో ఏ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ఉంటుంది ప్లాంట్స్లో, యానిమల్స్లో అనేది కూడా చూస్తాము, ఓకే. సో టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఏంటి, ఏరోబిక్ అండ్ ఎనారోబిక్. సో ఏరోబిక్ అంటే ఏంటి, విత్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఎనారోబిక్ అంటే వితౌట్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఓకే. సో ఎలా పాసిబుల్ అవుతుంది అనేది ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ రెస్పిరేషన్ త్రూ స్కిన్, గిల్స్, ట్రాకియా, లంగ్స్. సో ప్లాంట్స్లో ఒక టైప్ ఆఫ్ రెస్పిరేటరీ మెకానిజం ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్, లైక్ ఏంటి యానిమల్స్ కానీ లేకపోతే హ్యూమన్ కానీ, ఓకే. సో మనకి ఏంటి, వీ డిపెండ్ ఆన్ లంగ్స్, రైట్. వెన్ ఇట్ కమ్స్ టు ఫిష్ దే డిపెండ్ ఆన్ గిల్స్, రైట్. నెక్స్ట్ ఏంటి ఎర్త్ వామ్ అనుకోండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్కిన్. సో ఒక్కొక్క యానిమల్ ఒక్కొక్క రకంగా తన రెస్పిరేటరీ సిస్టమ్ని డెవలప్ చేసుకుంది, రైట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎవల్యూషన్. ఆ ఎవల్యూషన్ రిలేటెడ్ కూడా మనకి నెక్స్ట్ ఇదే సిలబస్లో ఉంటుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ అలాగే ఏంటి, మన హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి కూడా మనము
క్లియర్గా తెలుసుకోవాలి. ఓకే, సో ఈ సెకండ్ దాంట్లో ఏంటి అని అంటే మనకి బేసికల్గా న్యూట్రిషన్ అంటే నథింగ్ బట్ హెటరోట్రాఫిక్ కానీ ఆటోట్రాఫిక్ కానీ ఇలాంటి ఆస్పెక్ట్స్ చూస్తాము. అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ చూస్తాము. అండ్ అలాగే ఏంటి అని అంటే డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ చూస్తాము. ఫైన్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్. సో బేసికల్గా ప్లాంట్స్లో ఏంటి, ప్లాంట్స్లో బేసికల్గా ఏంటి అని అంటే ద ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఈజ్ పాసిబుల్ త్రూ వాటర్. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే త్రూ వాటర్ అండ్ మినరల్స్ అండ్ ఫుడ్. ఓకేనా, ఓకే, కానీ మన బాడీలో ఏంటి అంటే బేసికలీ వీ డిపెండ్ ఆన్ బ్లడ్, రైట్? సో అదే అనమాట. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ప్లాంట్స్లో యానిమల్స్లో ఎలా ఉంది అనేది మనం చూస్తాము. ఓకేనా, అండ్ అలాగే ఏంటి అని అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్ కూడా చూస్తాము. దట్ ఈస్ నథింగ్ బట్ త్రూ బ్లడ్. సో ఈ బ్లడ్ ఎలా ఫామ్ అవుతుంది, ఓకేనా, దాని సోర్స్ ఎక్కడి నుంచి, ఓకేనా, హౌ బోన్ మ్యారో, ఓకే, బోన్ మ్యారో ఎలా హెల్ప్ చేస్తుంది, ఓకే, అండ్ అలాగే ఏంటి టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్. రేర్ బ్లడ్ గ్రూప్ అంటే ఏంటి, ఓకే, సో రేర్ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ లేకపోతే సికిల్ సెల్ డిసీజ్ అని చూస్తాం కదా, సో వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారానే వాళ్ళ లైఫ్ కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎవరి నుంచి ఎవరికి ఇవ్వచ్చు, నథింగ్ బట్ బ్లడ్ డొనేషన్. ఏ గ్రూప్ వాళ్ళకి బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. ఇదంతా కూడా మనము ఈ యూనిట్లో నేర్చుకుంటాం అనమాట. ఓకేనా, అండ్ అలాగే ఏంటి నర్వస్ సిస్టమ్ అండ్ ఆల్సో హార్మోన్స్ ఇన్ హ్యూమన్, ఎస్పెషల్గా రిఫ్లెక్స్ యాక్షన్ రిలేటెడ్ ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఓకేనా, సో హ్యూమన్ బాడీ ఈజ్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ ఏంటి, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ హార్మోన్స్ బేసికలీ, రైట్? సో మన మూడ్ కానీ మనం చేసే పనులు కానీ ఇట్ ఆల్సో కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద హార్మోన్స్, రైట్? సో ఆ హార్మోన్స్ రిలేటెడ్ అండ్ ఆల్సో ఆర్ నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ మనం ఈ దాంట్లో చూస్తాము, థర్డ్ దాంట్లో. ఫైన్. నెక్స్ట్ దాంట్లో ఏంటి అని అంటే రిప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటరీ అండ్ ఎవల్యూషన్. ఓకే, సో రిప్రొడక్షన్. సో టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్ చూస్తే ఏంటి అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ అసెక్షువల్ అండ్ సెక్షువల్ అని ఉన్నాయన్నమాట. సో అసెక్షువల్ బేసికలీ విల్ సీ ఇట్ ఇన్ ద ప్లాంట్స్. ఓకేనా, సో ప్లాంట్స్లో ఏంటి మనము ఎలా చేయొచ్చు, త్రూ కట్టింగ్, ఓకే, త్రూ గ్రాఫ్టింగ్, ఇవన్నీ కూడా అండ్ లేయరింగ్, ఇవన్నీ కూడా మనం ఏంటి అని అంటే త్రూ రిప్రొడక్షన్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఏంటి అసెక్షువల్. ఓకేనా, అండ్ ఇదేంటి సెక్షువల్ రిప్రొడక్షన్. సో సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ ఎస్పెషల్గా మనం ఎలా చూస్తామంటే త్రూ పాలినేషన్. ఓకేనా, సో పాలినేషన్ అండ్ ఫర్టిలైజేషన్. ఓకేనా, సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఇది ప్లాంట్స్లో. వెన్ ఇట్ కమ్స్ టు హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి అండ్ ఆ టైంలో జరిగే ఫిజికల్ చేంజెస్ గురించి కూడా మనము ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో చూస్తామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి హెరిడిటరీ అండ్ ఎవల్యూషన్. సో మనం జనరల్గా అనుకుంటాం కదా, like he seemed very similar to his father, లేకపోతే she seemed very similar to her mother. That is nothing but ఏంటి మన హెరిడిటరీ, మన పేరెంట్స్ ఫీచర్స్ మనకు వస్తాయి, రైట్? సో ఆ హెరిడిటరీ అండ్ ఆ వేరియేషన్స్. ఓకేనా, అండ్ అలాగే ఫిజికల్ బేసిస్ ఆఫ్ హెరిడిటరీ క్రోమోజోమ్స్ అండ్ డిఎన్ఏ. ఓకేనా, సో క్రోమోజోమ్స్, ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోమ్, ఇవన్నీ చూస్తాం కదా. అండ్ ఆల్సో డిఎన్ఏ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, జీన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని మనము ఈ ఫోర్త్ యూనిట్లో చూస్తామన్నమాట. అండ్ అలాగే ఎలిమెంటరీ నాలెడ్జ్ ఆఫ్ ఎవల్యూషన్. వి ఆల్ నో డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్, రైట్? సో ఎలా ఎవల్యూట్ అవుతూ వచ్చాడు హ్యూమన్ అనే ఆస్పెక్ట్స్ని మనం చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, సో ఇప్పటివరకు ఏంటి అని అంటే ఇట్ వెంట్ ఆల్మోస్ట్ లైక్ ప్యూర్ బయాలజీ లాగా వెళ్ళింది కదా. ఇక్కడ మనకి ఏంటి అని అంటే సంథింగ్ రిలేటెడ్ విత్ జాగ్రఫీ అనుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, సంథింగ్ రిలేటెడ్ విత్ జాగ్రఫీ. సో ఫిఫ్త్ దాంట్లో ఏంటి అని అంటే మనం న్యాచురల్ రిసోర్సెస్ చూస్తాము. ఈ న్యాచురల్ రిసోర్స్లో మనకి ఏంటి అంటే మెటల్స్, నాన్ మెటల్స్ ఉన్నాయి. సో మెటల్స్ అనగానే ఎస్పెషల్లీ మనకి ఏంటి అని అంటే వాటి రిలేటెడ్ ఓర్స్ ఏమున్నాయి, ఓకేనా, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, ఎలా ప్యూరిఫై చేస్తాము, ఎలా యూస్ చేస్తాము. ఓకే, సో ఎస్పెషల్లీ రిలేటెడ్ విత్ ఐరన్ అండ్ అల్యూమినియం. ఓకేనా, అండ్ అలాగే ఏంటి దాని ప్రాపర్టీస్ ఏంటి, ఓకేనా, సో ఎక్కడెక్కడ యూస్ చేస్తాము, ఓకే, ఇవన్నీ ఆస్పెక్ట్స్ కూడా మనం మెటల్స్లో చూస్తాము. సో మీకు ఎస్పెషల్గా ఇక్కడ ఏవైనా మెటల్స్ మెన్షన్ చేస్తే సిలబస్లో ఆ మెటల్స్ గురించి క్లియర్గా చదువుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఎలా యూస్ చేస్తారు, ఎలా అలాయ్స్తో మిక్స్ చేస్తారు అనేది ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉండాలి. ఇంకా నాన్ మెటల్స్కి వచ్చేస్తే ఏంటి అని అంటే ఇక్కడ స్పెసిఫిక్గా మనకి ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అమోనియా అని మెన్షన్ చేశారు. ఓకే, అండ్ అలాగే ఏంటి సల్ఫ్యూరిక్ డయాక్సైడ్ అండ్ ఆల్సో సల్ఫ్యూరిక్ యాసిడ్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, దాని ప్రాపర్టీస్, దాని యూజెస్ గురించి మనము
నాన్ మెటాలిక్స్లో చదువుతాం. ఫైన్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి కార్బన్ కాంపౌండ్స్. ఓకేనా. సో మన బేసిక్ కెమిస్ట్రీ ఉంటుంది కదా, లైక్ బేకింగ్ సోడా, కుకింగ్ సోడా, ఓకే, డిటర్జెంట్, సోప్, ఇది సంబంధించిన కొన్ని చిన్న చిన్న ఫార్ములాస్ మనకు ఐడియా ఉండాలి, రైట్. ఉంటాయి కూడా మన 10th స్టాండర్డ్ వరకు ఒకవేళ మనకు క్లియర్ ఐడియా ఉంటే, ఓకే. సో ఇవన్నీ కూడా మీకు ఈజీ అవుతుంది ఈ యూనిట్ కూడా. సో బేసిక్గా ఇక్కడ ఏమంటున్నారు, ఓకే, అసిటోన్, ఓకే, ఫార్మాల్డిహైడ్, ఓకే. నెక్స్ట్ అలాగే ఏంటి, అసిటిక్ యాసిడ్, ఇవన్నీ కూడా ఎలా ప్రొడ్యూస్ అవుతాయి ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏంటి అనేది. అండ్ అలాగే ఆల్కహాల్స్ రిలేటెడ్ ప్రిపరేషన్, ఓకే. సో ఒక్కొక్క ఆల్కహాల్లో మనకి ఏంటి అంటే ఒక్కొక్క బీవరేజెస్ అనుకోవచ్చు. సో వాటిలలో మనకి ఏంటి అని అంటే డిఫరెంట్ ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది కదా. సో ఆల్కహాల్ ప్రిపరేషన్ ఏంటి, ఓకే. సో దాని ప్రాపర్టీస్ ఏంటి అనేది కూడా మనము చూస్తామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అండ్ ఆల్సో ఇక్కడ ఏంటి అని అంటే వీ హ్యావ్ పాలిమర్స్, సోప్స్, డిటర్జెంట్స్ ఇందాక అనుకున్నాం కదా. సో దాని యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంటుంది. అండ్ జస్ట్ ఏంటి అని అంటే బేసిక్గా ఈ ఎగ్జామ్లో మనని ఆ ఫార్ములా ఏంటి అని అడిగే అవకాశం ఉంటుంది, లేకపోతే సైంటిఫిక్ నేమ్ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్ అని అడిగే అవకాశం ఉంటుంది. ఫైన్. నెక్స్ట్ ఇక్కడ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎన్వైర్మెంటల్ ప్రాబ్లమ్స్. సో బేసికల్గా ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న టాపిక్ ఏంటి అంటే ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇండియాలోనే కాదు, రైట్. సో మన ఎగ్జామ్లో కూడా మనకి ఏంటి అని అంటే ఎన్వైర్మెంటల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అడగడానికి చాలా స్కోప్ ఉంటుంది, ఓకే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ లైక్ ఎయిర్, వాటర్, రైట్, సాయిల్, లైట్ పొల్యూషన్, ఇలా అని చెప్పేసి మల్టిపుల్ పొల్యూషన్స్ ఉన్నాయి. సో దానికి గల కాజెస్ ఏంటి, ఓకేనా, వాట్ ఆర్ ద రీజన్ ఫర్ ద దీస్ పొల్యూషన్ అండ్ వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తాము, అండ్ దాని రిలేటెడ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న కన్వెన్షన్స్ ఏంటి, ట్రీటీస్ ఏంటి అనేది ఈ యూనిట్లో చూస్తాము, ఓకేనా. అండ్ అలాగే మనం తీసుకుంటున్న కొన్ని మెజర్స్ ఉంటాయి కదా, లైక్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎలా చేస్తున్నాము, గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ ఎలా చేస్తున్నాము, ఫారెస్ట్ని ఎలా కన్జర్వ్ చేస్తున్నాం, వీటన్నిటికి సంబంధించి మన దగ్గర కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, స్కీమ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్లో చూస్తే ఏంటి అంటే హర్ ఖేత్ కో పానీ అని చెప్పేసి, ఓకేనా, పర్ డ్రాప్ మోర్ క్రాప్ అని, ఇలా వాటర్ని ఎలా కన్జర్వ్ చేస్తున్నాము, ఓకేనా. అండ్ అలాగే ఏంటి కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ని ఎలా కన్జర్వ్ చేస్తున్నాము అని అంటే రీఫారెస్ట్ చేస్తున్నాము, రైట్. మళ్ళీ ప్లాంటింగ్ చేస్తున్నాము త్రూ ఏంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏంటి హరితహారం అని చెప్పేసి, ఓకే, స్టేట్ గవర్నమెంట్ది. అండ్ అలాగే ఏంటి డిఫరెంట్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాయి, రైట్. నెక్స్ట్ పబ్లిక్ అవేర్నెస్ ఆన్ ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్. సో ఎవ్రీ ఇయర్ మనం ఏంటి June 5th సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా ఎన్వైర్మెంటల్ డే అని చెప్పి. సో అది దేనికోసం, టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్, రైట్. సో ఈ ఇయర్ థీమ్ ఏంటి, ఓకే, ఈ ఇయర్ థీమ్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు ఈ ఎన్వైర్మెంటల్ డేని, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ లేయర్ డిప్రెషన్ అండ్ యాసిడ్ రెయిన్, ఇవన్నీ కూడా మనకి ఎన్వైర్మెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్గా కన్సిడర్ చేస్తాము. సో దీని రిలేటెడ్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ ఉంటాయి మనకి, ఓకే. సో ఈ ప్రోటోకాల్స్ రిలేటెడ్ మనం చదువుతాం. అంటే ఏంటి, క్యోటో ప్రోటోకాల్ కానీ, ఓకేనా, నెక్స్ట్ మాంట్రియల్ ప్రోటోకాల్ కానీ, ఓకే, ప్యారిస్ రిలేటెడ్ అగ్రిమెంట్స్ కానీ, ఓకే, కాప్ కానీ, ఓకే, కాప్స్, COPs కానీ, ఓకేనా, నెక్స్ట్ UNFCCC, UNCCD, ఓకే, UNCBD, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ మనకి ఏంటి అంటే ఎథనోబాటనీ అని ఉంది అనమాట. సో ఎథనోబాటనీ అంటే ఏంటి, ఇట్ స్టడీస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ ద హ్యూమన్, ఓకేనా. సో ఒక్కొక్క కల్చర్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైబే తీసుకుందాము, ఒక ట్రైబ్కి ఆ పర్టికులర్ ఏరియాలో ఉండే ప్లాంట్స్ పైన మంచి అవగాహన ఉంటుంది. మీరు ఉదాహరణకి ఏంటి RRR మూవీ చూస్తే ఏంటి అని అంటే అక్కడ రామ్ చరణ్కి లైక్ ఒక స్నేక్ బైట్ జరుగుతుంది, ఓకే, వాళ్ళిద్దరు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ మధ్యన కన్వర్జేషన్లో. సో బేసికల్గా ఏంటి అక్కడ ఉన్న వాళ్ళు ఒక ప్లాన్ని తీసుకొని దెల్ డూ సంథింగ్ అలా చేసేసి ఏంటి దాని నుంచి వచ్చిన లిక్విడ్ని తనని బతికించడానికి యూస్ చేస్తారు. అది ఎలా పాసిబుల్ అయ్యింది, బికాస్ దే ఆర్ బేసికలీ ఎ ట్రైబ్, ఓకేనా. సో ఎన్టీఆర్ వాళ్ళు ఆ మూవీలో ఒక ట్రైబ్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటి ఆ పర్టికులర్ ప్లాంట్ పైన ఒక అవగాహన ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఎథనోబాటనీ, ఓకేనా. సో ఒక్కొక్క కల్చర్ వాళ్ళకి, ఒక్కొక్క ట్రైబ్ వాళ్ళకి ఆ పర్టికులర్ ప్లాంట్స్ పైన ఒక అవగాహన ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఎథనోబాటనీ. ఫైన్.
సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి, అవి సీజనల్ ప్లాన్స్ ఉంటాయి. అండ్ అలాగే ఏంటి అంటే పెరినియల్ ప్లాన్స్ ఉంటాయి, అంటే పర్టికులర్ సీజన్లో మాత్రమే దొరికే కొన్ని ప్లాన్స్ ఉంటాయి, వాటికి కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి. వాటిని ఎలా యూస్ చేస్తాము మన డే టు డే లైఫ్లో అనేది చూస్తామన్నమాట. అండ్ అలాగే ఏంటి అంటే పెరినియల్ ప్లాన్స్ అని ఉంటాయి. ఇవి ఏంటి అని అంటే ఎప్పటికీ కంటిన్యూ అవుతాయి త్రూ అవుట్ ద ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ నీమ్, తులసి, ఇదంతా త్రూ అవుట్ ద ఇయర్ ఉంటాయి కదా. సో ఇలాంటి ప్లాన్స్ గురించి మనము ఫోకస్ చేస్తాం. ఫైన్. సో జనరల్ మ్యాథ్స్ గురించి చూస్తే, ఓకే, సో జనరల్ మ్యాథమెటిక్స్ గురించి చూస్తే ఏంటి అని అంటే మనకి అర్థమెటిక్స్, జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్, ఓకేనా, ఈ 3 ఆస్పెక్ట్స్ గురించి మనం చూస్తాం అనమాట. దట్టు ఏంటి అని అంటే ఈ 3 కూడా మనకి ఏంటి అంటే ఎస్ఎస్సి స్టాండర్డ్ వరకు చూస్తాం. దిస్ ఈజ్ హౌ యువర్ ప్రిలిమ్స్ గోస్, ఓకేనా. సో బేసిక్గా ప్రిలిమ్స్కి మెయిన్స్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కొన్ని యూనిట్స్లో మాత్రమే డిఫరెన్స్ ఉన్నాయన్నమాట, ఓకేనా. సో ప్రిలిమ్స్ ఏంటి అని అంటే ప్రిలిమ్స్ మనకి 150 మార్క్స్ ఉంది, రైట్. యూనో పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పేసి 75 మార్క్స్ ఉంది, రైట్. పార్ట్ ఏ, ఓకే, పార్ట్ బి, రైట్. కానీ ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్కి వచ్చేసరికి ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఫర్ 200 మార్క్స్, ఓకేనా. సో సేమ్ ఆల్మోస్ట్ పేపర్ 1లో మీకు సేమ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, పేపర్ 2లో జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. కాకపోతే ఏంటి అని అంటే 1 or 2 యూనిట్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అనమాట. సో ఆ యూనిట్స్ ఏంటో అనేది జస్ట్ చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ పేపర్లో మనకి ఏంటి అని అంటే ఇది పార్ట్ ఏలో మనకి పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ పార్ట్ బిలో మనకి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఈ యూనిట్ యాడ్ అయింది, ఓకేనా. సో ఏంటి అది అని అంటే ఓకే, ద యూనివర్స్, సోలార్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ స్పేస్, ఓకేనా. సో ఇందాక మనం ఏం చూసాము అని అంటే మొత్తం ఆల్మోస్ట్ బయాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్ని చూసుకుంటూ వచ్చాము, రైట్. సో అండ్ మెటల్స్ రిలేటెడ్కి వచ్చేసరికి కొంత జాగ్రఫికల్ ఆస్పెక్ట్ యాడ్ అయింది అనుకున్నాం కదా. సో ఇంకొక జాగ్రఫికల్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి మెయిన్స్లో యాడ్ అయ్యింది ఏంటి అని అంటే సోలార్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ స్పేస్. సో సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, ప్లానెట్స్ ఎలా ఉంటాయి, ఓకే, ఆస్ట్రాయిడ్స్, మిల్కీ వే, గ్యాలక్సీ, ఈ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం దీంట్లో చూస్తామన్నమాట. అండ్ దాని రిలేటెడ్ థియరీస్ అంటే బిగ్ బ్యాంగ్ థియరీ కానీ ఇలాంటి థియరీస్ అన్నీ కూడా మనం దీంట్లో చూస్తాం. ఫైన్. అండ్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. సో ఏంటి, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అంటే స్పేస్ని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తాము త్రూ ద హౌ వీ సెండ్ శాటిలైట్స్. మనం శాటిలైట్స్ని సెండ్ చేసి అక్కడ ఎలా ఈ యూనివర్స్ అనేది ఫంక్షన్ అవుతుంది అనేది చూస్తాం, రైట్. ఈ స్పేస్లో ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. సో లైక్ యూనో బేసికలీ ఆదిత్య కానీ, ఓకేనా, చంద్రయాన్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి చేసిన ఎక్స్పెరిమెంట్సే కదా, రైట్. సో ఆ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం. ఫైన్. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాథమెటిక్స్లో మీకు ఏంటి అని అంటే జస్ట్ 3 ఆస్పెక్ట్స్ ఉండే, రైట్. మీకు ప్రిలిమ్స్లో ఏంటి అర్థమెటిక్స్ ఉండే, ఓకే, అర్థమెటిక్స్, జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్ ఉండే. సో ఇక్కడ మీకు యాడ్ అయింది ఏంటి అని అంటే ఒకటి మెన్సురేషన్ యాడ్ అవుతుంది, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ అండ్ ఆల్జీబ్రా. ఈ 3 మాత్రం మీకు మెయిన్స్లో ఉంటాయి. ప్రిలిమ్స్లో మాత్రం ఇక్కడ ఏంటి అర్థమెటిక్స్, ఓకే, జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్ ఉంటాయి అన్నమాట, ఓకేనా. దిస్ ఈస్ ద చేంజ్, ఓకే. అండ్ ఇంకొక అడిషనల్ థింగ్ ఏంటి అని అంటే ఓకే, మెయిన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే యూ విల్ హ్యావ్ అ క్వాలిఫైయింగ్ పేపర్, ఓకేనా. మెయిన్స్లో మీకు ఒక క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది. ఆ క్వాలిఫైయింగ్ పేపర్ ఏంటి అంటే 50 మార్క్స్కి ఉంటుంది అనమాట. 45 minutes ఇస్తారు. ఒక్క డిస్క్రిప్షన్ క్వశ్చన్ రాయాలి, ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్, ఓకే, రిలేటింగ్ టు ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, ఓకేనా. ఫారెస్ట్కి సంబంధించి అండ్ అలాగే ఎన్వైరన్మెంట్కి సంబంధించి మీకు ఒక ఎస్సే ఇస్తారు. ఆ ఎస్సేని మీరు ఏంటి అని అంటే 45 minutesలో రాయాలి. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ క్వాలిఫైయింగ్ టెస్ట్. అండ్ అలాగే ఏంటి అంటే డిస్క్రిప్టివ్. ఇది మిగతావన్నా అన్నీ కూడా ఏంటి ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ అంతా కూడా మీకు ఏంటి ఎంసీక్యూస్ ఫార్మాట్లో ఉంటే ఇది మాత్రం మీకు ఏంటి అని అంటే డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. ఫైన్, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మనం ఏమేమి చూసాము, ఓకే, స్క్రీనింగ్ టెస్ట్, ఓకే, నథింగ్ బట్ ప్రిలిమ్స్, ఓకే, విచ్ ఇస్ ఫర్ 150 మార్క్స్. దీంట్లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటాయి. నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది, ఓకేనా. సో మెయిన్స్లో ఏంటి అని అంటే ఒకటి డిస్క్రిప్టివ్, ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే మనకి 200 మార్క్స్ ఉంటుంది. సో ఒకటి వచ్చేసి పార్ట్ ఏ 100 మార్క్స్ అండ్ పార్ట్ బి 100 మార్క్స్, ఓకే. సో ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి ఏంటి అని అంటే వాకింగ్ టెస్ట్ ఉంటుంది, ఓకే.
వాకింగ్ టెస్ట్కి ఏంటి అని అంటే మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళని 1:2 రేషియోలో పిలుస్తారు. ఓకేనా. సో వీళ్ళకి ఏంటి అని అంటే దీంట్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి ఏంటి అని అంటే దిల్ కండక్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఓకేనా. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏంటి, ఓకే, దాని రిలేటెడ్ సిలబస్ ఏముంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో బేసికలీ ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ టెస్ట్ అండి. ఓకే, కంప్యూటర్ బేసిక్ మనకి ఏంటి స్కూల్ డేస్లో చూసుంటాం కదా. సో లైక్ ఎంఎస్ ఆఫీస్ ఎలా చేయాలి, ఓకే, ఎలా యూస్ చేయాలి, ఓకే, పీపీటీ ప్రజెంటేషన్స్ ఎలా చేయాలి, ఎంఎస్ ఎక్సెల్ని ఎలా యూస్ చేయాలి, మెయిల్స్ ఎలా సెండ్ చేయాలి, దిస్ ఇస్ ద బేసిక్ ఆఫీస్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మనకి ఐడియా ఉండాలి కాబట్టి ఇది ఒక బేసిక్ నాలెడ్జ్ కోసం పెట్టారు. సో ఇది ఏంటి అని అంటే మాక్సిమం మార్క్స్ 100. సో డ్యూరేషన్ వచ్చేసి ఒక 60 minutes ఉంటుంది అనమాట. ఓకేనా. సో దీంట్లో మినిమం క్వాలిఫై అవ్వాలి అని అంటే ఓసీ వాళ్ళకి 40 మార్క్స్ రావాలి 100కి, అండ్ బీసీకి 35, ఎస్సీ ఎస్టీకి 30 మార్క్స్ వస్తే దెల్ జస్ట్ క్వాలిఫై దిస్. దీంట్లో మీరు ఏంటి అంటే మెరిట్ చూపించాల్సిన అవసరం లేదు, మినిమం ఈ మార్క్స్ రావాలి. ఓకే, దిస్ ఇస్ బేసికలీ క్వాలిఫైయింగ్ టెస్ట్ లాగా అనమాట. ఓకేనా. అయితే దీంట్లో ఏంటి అని అంటే మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని 2 ఉన్నాయి. ఓకేనా. ఓకే ఓకే. సో పార్ట్ ఏ ఏంటి అని అంటే మ్యాక్సిమం మనకి ఎన్సిక్యూస్ ఫార్మాట్లో ఇచ్చేస్తారు. ఓకేనా. సో అందుకని వీళ్ళు ఏంటి అని అంటే ఇక్కడ ఏంటి సింపుల్ ఆస్పెక్ట్స్ని తీసుకున్నారు. సో ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్. సో అసలు కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి, లైక్ ఆర్ కీబోర్డ్ కానీ మౌస్ కానీ, ఓకేనా, ఇలాంటివన్నీ కూడా ఇన్పుట్ కాంపోనెంట్స్. అండ్ అవుట్పుట్ కాంపోనెంట్స్ ఏముంటాయి మనకి అని అంటే అవుట్పుట్ డివైజెస్ ఏముంటాయి, లైక్ ప్రింటర్స్ కానీ మానిటర్స్ కానీ, ఇలా సింపుల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్లో ఫస్ట్ యూనిట్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కమ్స్ ద కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్. ఇలా ఇక్కడ ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ గురించి ఉన్నాయన్నమాట. ఓకే, సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, ఎవరైనా యూస్ చేసుకునే సాఫ్ట్వేర్ని ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటారు. సో అలా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ గురించి. నెక్స్ట్ ఏంటి ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, సో సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, మల్టిపుల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో దాని రిలేటెడ్ ఇక్కడ మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్లో మెన్షన్ చేశారు. ఓకేనా. తర్వాత ఏంటి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా. సో దీంట్లో ఏంటి అని అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, ఓకే, అండ్ డిఫరెంట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, అండ్ లైక్ సమ్ అదర్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి 3rd, 4th యూనిట్లో ఉన్నాయి. ఓకేనా. అండ్ తర్వాత 5th, 6th, 7th, 8th ఈ అన్నిట్లో కూడా ఇక్కడ ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్ అని వాళ్ళే మెన్షన్ చేశారు. ఓకేనా. ఓకే, సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అని అంటే ఒకటి ఇంటర్నెట్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఐపీ అడ్రస్ అంటే ఏంటి, ఓకే, నథింగ్ బట్ ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకే, దాని రిలేటెడ్ ఆస్పెక్ట్స్, అండ్ అలాగే హౌ టు డౌన్లోడ్ ఫైల్స్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ అని చెప్పేసి ఇలా ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ అడిగారు. అండ్ అలాగే ఎలక్ట్రానిక్ మెయిల్, ఈమెయిల్ని ఎలా సెండ్ చేస్తాము, ఓకేనా, మెయిల్ అడ్రసెస్ అంటే ఏంటి, ఓకే, దాని లిస్ట్ ఏంటి, దాని ఫంక్షనింగ్ ఏంటి అనేది ఈ యూనిట్లో చూస్తాము. నెక్స్ట్ ఏంటి అంటే వరల్డ్ వైడ్ వెబ్. ఓకేనా. సో వరల్డ్ వైడ్ వెబ్ నథింగ్ బట్ www అని చూస్తాం కదా. సో ఆ వరల్డ్ వైడ్ వెబ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అండ్ హౌ టు నావిగేట్, దాన్ని బేస్ చేసుకొని మనం ఎలా డిఫరెంట్ సర్చ్ ఇంజిన్స్లో ఎలా యూస్ చేస్తాము అనేది ఇక్కడ చూస్తాం అనమాట. ఓకేనా. దిస్ ఇస్ నథింగ్ బట్ పార్ట్ ఏ. ఇది బేసికల్గా మీకు ఏంటి అంటే ఎంసీక్యూస్ ఫార్మాట్లో ఉండొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు పార్ట్ బి ఏంటి అని అంటే ఇందాక అనుకున్నాం కదా ఎంఎస్ ఆఫీస్. ఓకేనా. ఓకే, సో ఎంఎస్ ఆఫీస్లో మనకి ఏంటి అంటే వర్డ్. ఓకే, సో ఎంఎస్ వర్డ్ని ఎలా యూస్ చేస్తాము, ఎలా ఫైల్స్ క్రియేట్ చేస్తాము, ఎలా డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాము అనేది, అండ్ దాని రిలేటెడ్ టూల్స్, ఇవన్నీ కూడా మనము ఎంఎస్ ఆఫీస్లో చూస్తాము. అండ్ ఎస్పెషల్లీ ఏంటి అని అంటే ఓకే ఇక్కడ మనకి వీ ఆల్సో హ్యావ్ ఏంటి స్ప్రెడ్షీట్ అని ఉంది కదా. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎంఎస్ ఎక్సెల్. ఓకేనా. సో ఎంఎస్ ఎక్సెల్లో మనము ఒక షీట్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఓకే, అండ్ దాని రిలేటెడ్ టూల్స్ అన్నీ కూడా ఎంఎస్ ఎక్సెల్లో. అండ్ లేటర్ ఆన్ ఇది ఏంటి అంటే పీపీటీ ప్రజెంటేషన్. ఓకేనా. సో ఎలా పేజెస్ క్రియేట్ చేసి ఎలా లేఅవుట్, ఎలాంటి లేఅవుట్ చూస్తాము, ఓకే, బ్లాంక్ లేఅవుటా, టైటిల్ బేస్డ్ లేఅవుటా, ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకొక ఈజీ థింగ్ ఏంటి అని అంటే వాళ్ళే మీకు ఇలాంటి ఒక పీపీటీని ప్రిపేర్ చేయండి, లేకపోతే ఇలాంటి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయండి అని చెప్పేసి వాళ్ళే మీకు ఒక ఫార్మాట్ ఇస్తారు. ఆ ఫార్మాట్ బేస్డ్గా మనము ఫాంట్ స్టైల్ కానీ, ఓకే, టైటిల్ కానీ ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన విధంగా మనం ప్రిపేర్ చేసి ఇవ్వడమే. అండ్ దట్టు దీనిలో మీరు మెరిట్ చూపించాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ జస్ట్ అ క్వాలిఫైయింగ్ టెస్ట్. ఓకే. ఓకే, సో దిస్ ఇస్ హౌ ద సిలబస్ ఈజ్. సో డీటెయిల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో హౌ విల్ సంకల్ప్ అకాడమీ హెల్ప్ యూ అని అంటే సో బేసికల్గా మీకు ఏంటి అని అంటే
వీక్లీ 4 to 5 days క్లాసెస్ ఉంటాయి. ఓకే, 4 to 5 days క్లాసెస్ ఉంటాయి. అండ్ 5 to 6 hours 5 to 6 hours ఎవ్రీ డే మీకు ఏంటి అంటే 4 to 5 days క్లాసెస్ ఉంటాయి అన్నమాట. సో మీకు ఇది ఏంటి అంటే జూమ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. జూమ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ యువర్ మాక్ టెస్ట్. ఈ మాక్ టెస్ట్ ఎందుకు అని అంటే బేసికల్గా ఈ ఎగ్జామ్లో మనకి 1/3 అనే నెగటివ్ మార్కింగ్ ఉంది. సో ఈ నెగటివ్ మార్కింగ్ని ఓవర్కమ్ అవ్వాలంటే వీ నీడ్ టు ప్రాక్టీస్ సో మెనీ క్వశ్చన్స్, రైట్? సో ఆ క్వశ్చన్స్ అన్నిటినీ ప్రాక్టీస్ చేయడానికి మీకు ఈ మాక్ టెస్ట్లు అనేవి చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా? సో పర్ సబ్జెక్ట్ ఇందాక మనం చూసాము జనరల్ స్టడీస్లో మనం పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, రైట్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చూసాం కదా. అలా ప్రతి సబ్జెక్ట్కి కూడా మీకు మినిమం 50 క్వశ్చన్స్ అనేవి ఈ మాక్ టెస్ట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఆల్సో మనం ఏంటి అని అంటే సో యాజ్ ద డేట్ ఈస్ గివెన్, మనకి తెలుసు కదా డేట్ ఎప్పుడు ఉంది ఎగ్జామ్ది. సో మనకి ఎగ్జామ్ డేట్ కూడా వచ్చింది కదా, 7th September అని చెప్పేసి, రైట్? సో 7th September డేట్ కాబట్టి ఏంటి అంటే దాని రిలేటెడ్ రెగ్యులర్గా ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి మీరు, అండ్ ఆల్సో క్లాసెస్ వినాలి, రైట్? సో దానికోసం ఏంటి అని అంటే మీకు యాజ్ ఎ సెట్ ఏంటి మాక్ టెస్ట్లు ఉంటాయి. ఓకే, 50 క్వశ్చన్స్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. ఓకే, ఎవ్రీ సబ్జెక్ట్కి. ఓకే, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ అన్ని సబ్జెక్ట్స్కి కూడా మీకు 50 క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, అండ్ లాస్ట్లో ఏంటి అని అంటే యూ విల్ హ్యావ్ 5 గ్రాండ్ టెస్ట్. ఓకేనా, గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఓకేనా, ఈ 5 గ్రాండ్ టెస్ట్లో ఏంటి అని అంటే మీకు ఓకే 2 ఏంటి ప్రిలిమ్స్ అంటే ఏంటి పార్ట్ ఏకి సంబంధించి ఒక 2 టెస్ట్లు ఉంటాయి, పార్ట్ బికి సంబంధించి ఒక టెస్ట్ ఉంటుంది, ఒక 2 టెస్ట్లు ఉంటాయి, అండ్ ఫైనల్గా 1 టెస్ట్ ఈజ్ కంప్లీట్ గ్రాండ్ టెస్ట్. ఓకేనా, ఫైన్. సో ఈ విధంగా మీకు ఏంటి అని అంటే సంకల్ప్ అకాడమీలో మీకు ఈ టెస్ట్లు అండ్ ఆల్సో క్లాసెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఫైన్. సో యాజ్ ద డేట్ ఈస్ వెరీ నియర్. ఓకేనా, సో క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, టెస్ట్లు రెగ్యులర్గా రాయండి. సో మీకు ఇంకేదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే సిలబస్ వైజ్గా కానీ, ఓకే, అండ్ ఆల్సో క్లాసెస్ రిలేటెడ్ ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. ఓకే, యూ కెన్ కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నంబర్ 8328640053. ఓకేనా? ఓకే, ఈ నెంబర్కి కాల్ చేయండి. యూ విల్ గెట్ అ ఫర్దర్ మోర్ క్లారిఫికేషన్ ఇంకేదైనా ఉంటే. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.